మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మన కేటీఆర్ సార్ కరీంనగర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్తో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, తొందరలో కేసీఆర్ను సీఎం చేద్దాం. సో ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటి? తొందరలోనే సీఎం కేసీఆర్కు సీఎంను చేద్దాం, కేసీఆర్ను సీఎం చేద్దాం అని చెప్పి మరి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది? తొందరలోనే కేసీఆర్ను సీఎం చేద్దాము అంటే తొందరలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడదామన్న ప్రణాళికలు ఈ బీఆర్ఎస్ పార్టీ తీర్చిదిద్దుతోంది. మరి ఇది ప్రజాస్వామ్యమా? ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీల కోవట్లు ఉన్నారు, మామూలు కోవట్లు కాదు, పెద్ద కోవట్లు ఉన్నారు. సో వాళ్ళు ఇంకా టికెట్ల కోసము ఏదో చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఒకవేళ మీరు వాళ్ళ గనక టికెట్ లేకపోతే, వాళ్ళ గనక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వకపోతే వాళ్ళే మీకు పెద్ద డేంజరస్. పాముకి పాలు పోసి పక్కన పెంచినట్టే. రేవంత్ రెడ్డి గారు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. సో వాళ్ళే మీ ప్రభుత్వాన్ని పడగొట్టే పని చేస్తారు. వాళ్ళు ఎవరో మీరు తెలుసుకొని మాట్లాడతారా, లేకపోతే కంట్రోల్లో పెడతారా, అణిగి మణిగి ఉండేటట్టు చేస్తారా అనేది ఇక మీ ఇష్టం. మొత్తానికైతే ఇగో ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్కు ఓటేసిన వారు బాధపడుతున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చిన్న దెబ్బే. తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్ విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీల్. ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం. కేటీఆర్ ఇక ఏమనంటే కేటీఆర్ గారు ఇక సోషల్ మీడియా కీలకం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బట్ దీని గురించి ఎక్స్లలో వాటిలలో ఈ కమెంట్స్ మీద చాలా ట్రోల్స్ నడుస్తూ ఉంది. మరి ఓట్లు కూడా సోషల్ మీడియా వాళ్ళే వేసుకోమనండి, మేమెందుకు అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదా? సమస్యల పరిష్కారానికే రేవంత్ను కలిసాం, పార్టీని వీడం, ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు స్పష్టీకరణ. ఒకవేళ మీరు పార్టీ మారే అవకాశం వచ్చినా, మీకు పార్టీ మారాలని ఉన్నా మీరు మారలేరు. ఎందుకు అంటే దట్ ఈస్ కేసీఆర్. మీ అందరి జుట్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరి జుట్లు, ఎవడెవడు ఏమేం దండాలు చేసిండు, ఎవడెవడికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ రకంగా పైసలు సంపాదించారు అన్న ప్రతి ఒక్క లిస్టు కేసీఆర్ గారి దగ్గర ఉంది, మా కేసీఆర్ గారి దగ్గర. సో మా కేసీఆర్ సార్ ఏం చేస్తాడు? మీరు పార్టీ మారుతున్నారు అనుట్లనే అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. తర్వాత ఏమవుతుందో ఇక మీరే అర్థం చేసుకోవాలి. మీరు ఏదో కేసీఆర్ మీద ప్రేమతోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని మేమైతే అనుకోం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు బయటికి రాకుండా, బయటికి వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో మీరు ఆ పార్టీలో ఉన్నారని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ వల్లనే కదా పార్టీకి మొత్తం కూడా బ్రష్ పట్టిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది. సో అంటే మీలాంటి అవినీతి పరుల వల్ల. ఓకే, ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి. ఓటుతో కొట్టడానికి ఏముంది సార్, అయిపోయింది కదా. ఇక ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం. బట్ మీ సోషల్ మీడియా అయితే డల్గానే ఉందిలేండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది కూడా ఏం చేయాలి, మీ సోషల్ మీడియా తప్పుల్ని ఎత్తి చూపించాలి. కానీ మీకు ఫేవర్గానే వాళ్ళు వర్క్ చేయడంతో వాళ్ళకి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి ఉంది. వాళ్ళు చెప్పింది మీరు వినరు. అన్న కేటీఆర్ అన్న ఇట్లా జరుగుతుందే బయట అంటే మీరు పట్టించుకోరు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు? ఇక వాళ్ళు కూడా మీకు డప్పు కొట్టుకుంటూనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి సో అది ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది. ఇక మన కేటీఆర్ సార్ కరీంనగర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్తో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, తొందరలో కేసీఆర్ను సీఎం చేద్దాం. సో ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటి? తొందరలోనే సీఎం కేసీఆర్కు సీఎంను చేద్దాం, కేసీఆర్ను సీఎం చేద్దాం అని చెప్పి మరి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది? తొందరలోనే కేసీఆర్ను సీఎం చేద్దాము అంటే తొందరలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడదామన్న ప్రణాళికలు ఈ బీఆర్ఎస్ పార్టీ తీర్చిదిద్దుతోంది. మరి ఇది ప్రజాస్వామ్యమా? ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీల కోవట్లు ఉన్నారు, మామూలు కోవట్లు కాదు, పెద్ద కోవట్లు ఉన్నారు. సో వాళ్ళు ఇంకా టికెట్ల కోసము ఏదో చేస్తారని చెప్పి అనుకుంటున్నారు.
బట్ ఒకవేళ మీరు వాళ్ళ గనక టికెట్ లేకపోతే, వాళ్ళ గనక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వకపోతే వాళ్ళే మీకు పెద్ద డేంజరస్. పాముకి పాలు పోసి పక్కన పెంచినట్టే. రేవంత్ రెడ్డి గారు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. సో వాళ్ళే మీ ప్రభుత్వాన్ని పడగొట్టే పని చేస్తారు. వాళ్ళు ఎవరో మీరు తెలుసుకొని మాట్లాడతారా, లేకపోతే కంట్రోల్లో పెడతారా, అణిగి మణిగి ఉండేటట్టు చేస్తారా అనేది ఇక మీ ఇష్టం. మొత్తానికైతే ఇగో ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్కు ఓటేసిన వారు బాధపడుతున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చిన్న దెబ్బే. తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్ విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీల్. ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం. కేటీఆర్ ఇక ఏమనంటే కేటీఆర్ గారు ఇక సోషల్ మీడియా కీలకం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బట్ దీని గురించి ఎక్స్లలో వాటిలలో ఈ కమెంట్స్ మీద చాలా ట్రోల్స్ నడుస్తూ ఉంది. మరి ఓట్లు కూడా సోషల్ మీడియా వాళ్ళే వేసుకోమనండి, మేమెందుకు అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదా? సమస్యల పరిష్కారానికే రేవంత్ను కలిసాం. పార్టీని వీడం, ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు స్పష్టీకరణ. ఒకవేళ మీరు పార్టీ మారే అవకాశం వచ్చినా, మీకు పార్టీ మారాలని ఉన్నా మీరు మారలేరు. ఎందుకు అంటే దట్ ఈస్ కేసీఆర్. మీ అందరి జుట్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరి జుట్లు, ఎవడెవడు ఏమేమి దండాలు చేసిండు, ఎవడెవడికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ రకంగా పైసలు సంపాదించారు అన్న ప్రతి ఒక్క లిస్టు కేసీఆర్ గారి దగ్గర ఉంది, మా కేసీఆర్ గారి దగ్గర. సో మా కేసీఆర్ సార్ ఏం చేస్తాడు, మీరు పార్టీ మారుతున్నారు అనుట్లనే అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. తర్వాత ఏమవుతుందో ఇక మీరే అర్థం చేసుకోవాలి. మీరు ఏదో కేసీఆర్ మీద ప్రేమతోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని మేమైతే అనుకోం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు బయటికి రాకుండా, బయటికి వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో మీరు ఆ పార్టీలో ఉన్నారని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ వల్లనే కదా పార్టీకి మొత్తం కూడా భ్రష్ పట్టిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది. సో అంటే మీలాంటి అవినీతి పరుల వల్ల. ఓకే, ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి. ఓటుతో కొట్టడానికి ఏముంది సార్, అయిపోయింది కదా. ఇక ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం. బట్ మీ సోషల్ మీడియా అయితే డల్గానే ఉందిలేండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది కూడా ఏం చేయాలి, మీ సోషల్ మీడియా తప్పుల్ని ఎత్తి చూపించాలి. కానీ మీకు ఫేవర్గానే వాళ్ళు వర్క్ చేయడంతో వాళ్ళకి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి ఉంది. వాళ్ళు చెప్పింది మీరు వినరు. అన్న కేటీఆర్ అన్న ఇట్లా జరుగుతుందే బయట అంటే మీరు పట్టించుకోరు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఇక వాళ్ళు కూడా మీకు డప్పు కొట్టుకుంటూనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి సో అది ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది.